ఐపీఎల్ టీ20లో ఇంకొక మంచి పవర్ఫుల్ మ్యాచ్కి అంత రంగం సిద్ధమైంది. నువ్వా నేనా అని చెప్పి తేల్చుకోవడానికి రెడీగా ఉన్నారనమాట. ఒక పక్క ఢిల్లీ ఉంది, ఇంకొక పక్క గుజరాత్ ఉంది. మరి వీళ్ళిద్దరితో మ్యాచ్ జరగబోతుంది కాబట్టి మ్యాచ్ ఎలా ఉండబోతుంది అండ్ ఇందులో ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉంది, ఎవరు బాగా ఆడబోతున్నారు అండ్ ఎవరు తేలిపోబోతున్నారు, ఎవరి దగ్గర ఎలాంటి స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర ఎలాంటి వీక్ పాయింట్స్ ఉన్నాయి, ఈ మ్యాచ్లో కూడా వర్షం పడుతుందా పడదా, ఎలా జరగబోతుంది, వాటన్నిటి గురించి చాలా షార్ట్ అండ్ స్వీట్గా పూర్తిగా చెప్తాను. మిస్ చేసుకోకుండా వీడియోని పూర్తిగా చూడండి, ఓకేనా? సో ఒక్కసారి చూసుకుంటే మాత్రం ఢిల్లీ మాత్రం బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్తోని చాలా ఎనర్జెటిక్గా ఉందన్నమాట. లాస్ట్ టైం ముంబై ఇండియన్స్తోని మ్యాచ్ ఆడింది, ఆ మ్యాచ్లో కూడా చాలా చక్కగా గెలిచి బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్తోని ఉందన్నమాట. ఇక్కడ ఒక చిన్న ఇష్యూ చూస్తే, నిన్న జరిగిన మ్యాచ్ మన ముంబై ఇండియన్స్ అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఆడిన మ్యాచ్ కూడా ఇంతకుముందు ఒకరు ముంబైతో ఆడితే ఇంకొకరు రాజస్థాన్ రాయల్స్తో ఆడారనమాట. ముంబైని ఇక్కడ ఒకరు ఓడిస్తే ఇంకొకరు ఇక్కడ వాళ్ళ చేతిలో ఓడిపోయారనమాట. సో అదే ఇక్కడ మ్యాటర్ మాట్లాడుకోవాలి. సో ఇక్కడ ఇంకొక పక్క చూసుకుంటే గుజరాత్ టైటన్స్ వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ ఓడిపోయి ఉంది మ్యాచెస్ అనేది. అండ్ రాజస్థాన్ రాయల్స్ చేతిలో చివరి నిమిషంలో ఏదైతే టగ్ ఆఫ్ వార్ జరిగిందో ఆ మూమెంట్లో మ్యాచ్ అనేది కోల్పోయారనమాట. సో ఒక పక్కనేమో బ్యాక్ టు బ్యాక్ గెలిచిన ఒక ఎనర్జెటిక్ మూమెంటంతో ఉంటే, ఇంకొక పక్కేమో గెలిచే మ్యాచ్లో కూడా ఓడిపోయిన ఒక సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరి మైండ్ సెట్ ఎలా ఉండబోతుంది, ఒక సైకలాజికల్ అటాక్ అనేది పక్కా ఇక్కడ ఉండబోతుంది అనమాట. ఒక్కసారి ఫైనల్గా ఇంతకుముందు జరిగిన మ్యాచెస్ డీటెయిల్స్ చూసుకుంటే మాత్రం, ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ గుజరాత్ టైటన్స్ మొత్తం ఇద్దరు కలిసి 7 టైమ్స్ ఆడారు. ఆ 7 టైమ్స్లో ఢిల్లీ క్యాపిటల్స్ 3 సార్లే గెలిచింది, బట్ గుజరాత్ టైటాన్స్ వచ్చేసి 4 సార్లు గెలిచారనమాట. అండ్ అంతేకాకుండా అరుణ్ జైట్లీ ఏదైతే ఇక్కడ మన ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో చూసుకుంటే మాత్రం గుజరాత్ 2 సార్లు గెలిచింది, ఢిల్లీ 1 సారి మాత్రమే గెలిచింది. మొత్తానికి ఇక్కడ మ్యాచెస్ 3 అయ్యాయి. అండ్ లాస్ట్ ఇయర్ గుజరాత్ టైటాన్స్ 200+ స్కోర్ని అలవోకగా అలా గెలిచేసి ఢిల్లీకి హోమ్ గ్రౌండ్లో షాక్ ఇచ్చిన విషయం మర్చిపోవద్దు. సో బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లు గుజరాత్ ఓడిపోయినప్పటికీ కూడా ఢిల్లీ మీద మంచి ట్రాక్ రికార్డ్ ఉంది, అందులోనూ వాళ్ళ హోమ్ గ్రౌండ్ మీద చక్కగా ఆడిన ట్రాక్ రికార్డ్ ఉంది. కాబట్టి గుజరాత్కి అయితే ఇప్పుడు ఒక చిన్న హోప్ ఆఫ్ రే అనేది కనబడుతుంది. మరి దాన్ని యూటిలైజ్ చేసుకుంటారా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడాలి మీరు ఇప్పుడు. అండ్ ఇక్కడ ఒకసారి పిచ్ అండ్ వెదర్ రిపోర్ట్ని చూస్తే మాత్రం ఇక్కడ యావరేజ్గా 175 నుంచి 185 అనేది మినిమం కొట్టొచ్చు అనమాట, నార్మల్గా కొట్టేయచ్చు. అండ్ గట్టిగా 6లు 4లు కొడితే మాత్రం ఈజీగా 200+ అవుతుంది, ఎందుకంటే ఇట్స్ ఎ బ్యాటింగ్ పిచ్. ఓకే, బౌండరీలు చిన్నగా ఉంటుంది, బ్యాట్స్మెన్కి ఇట్స్ ఏ హెవెన్లీ పిచ్ అని చెప్పి అనుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వర్షం అయితే లేదు బిగులు, సో టెన్షన్ అనేది ఏం లేదు, వర్షం పడే అవకాశం లేదు. కాబట్టి తప్పకుండా మ్యాచ్ 2020 లాగానే సాగుతుంది. నిన్నట్లాగా 11 ఓవర్స్ అయితే జరగదనమాట. కానీ వాట్ ఎ థ్రిల్లింగ్ మ్యాచ్. ఓకే, సో ఒకసారి ఇక్కడ మ్యాచ్ని శాసించే విషయాలు ఏమున్నాయంటే, మ్యాచ్ ఆబ్వియస్లీ నైట్ మ్యాచ్ అవ్వబోతుందంటే తప్పకుండా డ్యూ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ వస్తుంది. డ్యూ ఫ్యాక్టర్ వచ్చిందంటే స్పిన్నర్లకు కొంచెం ఇబ్బంది కాబోతుంది అనమాట. ముఖ్యంగా రషీద్ ఖాన్ అండ్ కుల్దీప్ యాదవ్లకి కొంచెం వాళ్ళ స్పిన్ మాయాజాలం చూపించాలంటే కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుందన్నమాట. సో సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చాలా ఈజీ అవుతుంది. కాబట్టి టాస్ గెలిచిన వాళ్ళు తప్పకుండా ఎటువంటి ఇష్యూ లేకుండా కళ్ళు మూసుకొని బౌలింగ్ తీసుకుంటారనమాట. మరి చూడాలి, ఎందుకంటే ఇప్పటి వరకు మన టీ20 IPL 26లో చేసింగ్ చేసిన జట్లే ఎక్కువ గెలుస్తూ ఉన్నాయి. కాబట్టి మరి వీళ్ళు తప్పకుండా బౌలింగ్ తీసుకుంటారా, లేకపోతే మొన్నట్లాగా కేకేఆర్ లాగా ఒక సడన్ సర్ప్రైజ్ ఇస్తూ బ్యాటింగ్ తీసుకుంటారా అనేది తెలియదు, చూడాలి. అండ్ ఇంకొక పక్క ఇక్కడ బలాలు బలహీనతలు చూసుకుంటే మాత్రం, బలం ఏముందంటే ఢిల్లీకి మొత్తానికి అయితే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. హోమ్ గ్రౌండ్లో గుజరాత్ టైటన్స్ ఎక్కువ డామినేట్ చేసినప్పుడు కూడా ఇప్పటికి వాళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. రిజ్వీ, అక్షర్, ముఖేష్ వంటి బలమైన ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారనమాట. ఒక మంచి కోర్ టీం ఉంది, వాళ్ళందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తే మాత్రం ఏం ప్రాబ్లం లేదు. వీక్నెస్ ఏంటంటే ఓపెనింగ్లో మాత్రమే కొంచెం ఇష్యూ ఉందన్నమాట. ఒక మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు గుజరాత్ టైటాన్స్, ఏ జట్టునైనా వణికించే మంచి వరల్డ్ క్లాస్ బౌలర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. మొన్నటి మ్యాచ్ కూడా గెలవాల్సిందే రాజస్థాన్ రాయల్స్ మీద, కానీ లాస్ట్ మూమెంట్లో కొంచెం తడబడ్డారు కాబట్టి అక్కడ మ్యాచ్ మిస్ అయింది. బట్ ఇట్ వాస్ ఎ వెరీ నెక్ టు నెక్ మ్యాచ్ కాబట్టి రాజస్థాన్ రాయల్స్కి కొంచెం ఎడ్జ్ ఉంది ఇక్కడ. అండ్ బలహీనత ఏంటంటే కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయంతో దూరం అయితే మిడిల్ ఆర్డర్ మీద కొంచెం విపరీతమైన ప్రెషర్ ఉంది. శుభ్మన్ గిల్ మనందరూ తెలిసిందే, మంచి బ్యాటింగ్ చేస్తాడు. కాబట్టి అతను వస్తే మాత్రం మ్యాచ్ వేరేలా ఉండబోతుంది. అండ్ ఇక్కడ బ్యాటింగ్ పవర్ని చూసుకుంటే ముఖ్యంగా వైల్డ్ ఫైర్ అన్నట్టుగా ఉన్నాడు సమీర్ రిజ్వీ. సీజన్కే సెన్సేషన్, 90 రన్స్ చేశాడు. అవసరమైన టైంలో ఎలాంటి బ్యాటింగ్ చేశాడో మనం అందరం చూసాం అనమాట. గత మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడనమాట. చాలా ఫ్రీగా ఆడేశాడు మ్యాచ్ని, ప్రెషర్ ఏం పెట్టుకోకుండా. అండ్ ఇంకొక పక్క నేను కూడా ఏం తక్కువ తినలే అని చెప్పేసి సాయి సుదర్శన్ అంటున్నాడు. మిస్టర్ కన్సిస్టెంట్ అని అనుకోవాలి, ఎందుకంటే మ్యాచ్లు అన్ని కూడా చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. 73 రన్స్ కొట్టాడు, అది కూడా చాలా ప్రెషర్ ఉన్న సిచ్యువేషన్లో ఒక మంచి బ్యాటింగ్ ఏదైతే చేశాడో. ఇలాంటి ఒక ఇంటెంట్ కోసమే ఏ ఫ్రాంచైజ్ అయినా, ఏ టీమ్ మేనేజ్మెంట్ అయినా చూస్తుంది. కాబట్టి అలాంటి ఇంటెంట్తో వీళ్ళిద్దరు ఉన్నారు. సో వీళ్ళిద్దరు ఇట్లా ఎవరైనా సెంచరీ చేయబోతున్నారా, లేకపోతే వీళ్ళిద్దరు
పోటీలో ఎవరు ఎక్కువ రన్స్ చేయబోతున్నారు, రిజ్వీనా లేకపోతే సాయి సుదర్శన అనేది కామెంట్లో ఇప్పుడే మీరు కామెంట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ ఇక్కడ బౌలింగ్ ఆర్సెనల్స్ చూసుకుంటే స్పిన్ మ్యాజిక్ వర్సెస్ ఎక్స్ట్రా పేస్ చూసుకుంటే డీసీకి మన ఢిల్లీకి కుల్దీప్ యాదవ్ ఉన్నాడు అండ్ గుజరాత్ టైటాన్స్కి రషీద్ ఖాన్ ఉన్నారు. వీళ్ళిద్దరు స్పిన్ మాయాజాలంతో ఏమైనా తీస్తారా లేదా అని చూడాలన్నమాట. వికెట్ల మాయాజాలం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే వీళ్ళది నాకు తెలిసినంతవరకు ఇక్కడ కొంచెం రషీద్కి ఎక్కువ ఎడ్జ్ ఉందేమో అనిపిస్తుంది. అండ్ అశోక్ శర్మ ఒక యువ సంచలనం అని చెప్పి అనుకోవాలి. హాట్ టాపిక్గా మారిన నిప్పులు జరిగిన బంతులు 154.2 KMPHతో వేసిన బాల్ అనేది ప్రస్తుతానికి రికార్డు. సో ఆ రికార్డ్ ఇంకా కంటిన్యూ చేస్తాడా లేకపోతే ఇంకా కొత్తగా ఏమైనా రికార్డ్ తీసుకొస్తాడనేది చూడాలన్నమాట. అండ్ ది అల్టిమేట్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే సమీర్ రిజ్వీ సిక్సర్లు కొట్టడానికి రెడీగా ఉంటే అతనికి అడ్డుకట్ట నేను వేస్తా అని చెప్పేసి ఇక్కడ రషీద్ ఖాన్ గూగ్లీలు వేయడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పి అంటున్నాడు. సో మరి రషీద్ ఖాన్ గూగ్లీలకి సమీర్ రిజ్వీ తట్టుకోగలుగుతాడా లేదా అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. మొత్తానికి అయితే నేనైతే రెడీగా ఉన్నానని చెప్పేసి అంటూ ఉన్నాడు. మరి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఒక క్రికెట్ జరగబోతుంది అనేది మనం రేపు టు సే లైక్ ఇవాళ విట్నెస్ చేయబోతున్నాం అనమాట. అండ్ అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నారు అండ్ ఇంకొకరు సత్తా చూపించాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఎవరంటే జోస్ బట్లర్ గుజరాత్ టైటన్స్ సంబంధించి హిట్టింగ్ మార్క్ అనేది కరువైంది. కొంచెం అంత మంచి హిట్టింగ్ ఏం కొట్టట్లేడు. మంచి బట్లర్ కొంచెం ఒకసారి ఫామ్లోకి రావాలి. వరల్డ్ కప్ దగ్గర నుంచి ఇలానే ఉంది కాబట్టి ఆ ఫామ్లోకి వస్తే బాగుంటుందని చెప్పేసి గుజరాత్ టైటన్స్ అందరు కూడా రోజు పాపం పూజలు చేసుకుంటూ ఉన్నారు కావచ్చు. అండ్ కేఎల్ రాహుల్ కూడా పర్లేదు, కొంచెం ఆడుతూనే ఉన్నాడు. హాఫ్ సెంచరీలు అవి ఉన్నా కూడా ఇప్పటికి కూడా ప్రస్తుతానికి ఒక మంచి హార్డ్ హీటింగ్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. ఒక మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉందన్నమాట. సో హోప్ఫుల్లీ ఆడతాడని చెప్పి అనుకుందాం. అండ్ మ్యాచ్ని మలుపు తిప్పే గేమ్ చేంజర్స్ ఎవరున్నారంటే అక్షర్ పటేల్ ఉన్నాడు. ఆల్రౌండర్ నైపుణ్యంతో ఏ క్షణమైన ఢిల్లీని తన వైపు ఢిల్లీని గెలిపించే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఎందుకంటే అక్షర్ పటేల్ గురించి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా వరల్డ్ కప్ దగ్గర నుంచి ఇప్పటిదాకా ప్రతిసారి ఎకానమీని బాగా మెయింటైన్ చేస్తుంటారు. లాస్ట్ టైం T20 వరల్డ్ కప్లో కూడా మొన్న జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతో ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద కీ రీజన్ ఆ రోజు అక్షర్ పటేల్ని పక్కన పెట్టడమే. అండ్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్ అని అప్పటి కెప్టెన్ మన సూర్యకుమార్ యాదవ్ కూడా చెప్పాడు. సో అక్షర్ పటేల్ తప్పకుండా ఈసారి తన మ్యాచ్ని అలానే కంటిన్యూ చేస్తాడు. ఎకానమీ తక్కువగా ఉంటుంది. వికెట్లు అనేది ఎలా వచ్చినప్పటికి కూడా ఎకానమీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి రన్స్ తక్కువగా ఇస్తాడు. సో రన్స్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటికలీ బ్యాట్స్మెన్ మీద ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్లోనే వికెట్లు దొరుకుతాయి. సో అలాంటి ఒక ప్రెజర్ని కంటిన్యూ చేస్తాడు. అండ్ ఇక్కడ అశోక్ శర్మ ఉన్నాడు. ముఖేష్ కుమార్ యార్కర్లకు ధీటుగా తన ఎక్స్ట్రా పేస్తోని గుజరాత్కి ఎక్స్ ఫ్యాక్టర్గా మారాడు. మరి వీళ్ళిద్దరు నిజంగా ఆ మ్యాజిక్ చేస్తారా లేదా అనేది కూడా మనకి తెలియబోతుంది అనమాట. సో అనిహా ఒకసారి చూసుకుంటే మాత్రం ఫైనల్ ప్రిడిక్షన్ చూసుకుంటే ప్రస్తుత ఫామ్ అండ్ హోమ్ అడ్వాంటేజ్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కొంచెం పైన ఉన్నప్పటికీ కూడా చావో రేవో ఉన్న పరిస్థితిలో టైటాన్స్ నుంచి కఠినమైన ఒక సవాల్ అనేది రాబోతుందన్నమాట. సో ఇంతకు ముందు లాస్ట్ టైం వరకు వాళ్ళకు ఒక మంచి లైక్ గుజరాత్ టైటాన్స్కి ఒక మంచి రికార్డు ఉండుండొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఏదో మ్యాజిక్ జరిగి వాళ్ళు బాగా ఆడితే తప్పితే ఆ రికార్డ్ని కంటిన్యూ చేయలేరు. ప్రస్తుతానికి అయితే బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్తోని ఢిల్లీ ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం ఎడ్జ్ ఎక్కువ ఉందని నాకు కూడా అనిపిస్తుంది. బట్ మీరే అనుకుంటున్నారు ఢిల్లీ గెలవబోతుందా లేకపోతే గుజరాత్ టైటాన్స్ గెలవబోతుందా? తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. అండ్ శుభ్మన్ గిల్ ఒకవేళ కోలుకొని వస్తే మాత్రం గుజరాత్ బలం కొంచెం రెట్టింపు అవుతుంది. అప్పుడు తప్పకుండా గుజరాత్కి కొంచెం ఎడ్జ్ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి మంచి ప్రభావం డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన వాళ్ళకే ఎక్కువ భారీ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఎవరు టాస్ గెలిస్తే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 10% మ్యాచ్ వాళ్ళ సైడ్ ఉందని చెప్పి అనుకోవాలన్నమాట. ఎనీహౌ ఎలా ఉన్నప్పటికీ కూడా బౌలర్స్ టైమ్లీ వికెట్లు తీయాలి. బ్యాట్స్మెన్ ఆడితే మాత్రం డాట్ బాల్స్ని తక్కువగా ఉంచుకోవాలి. డాట్ బాల్స్ ఎక్కువ ఆడుతున్నారు ఈ ఐపీఎల్లో. సో ఆ డాట్ బాల్స్ మీద కొంచెం ఫోకస్ చేయాల్సి ఉందన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ మరి మీకేమనిపిస్తుంది వీళ్ళిద్దరిట్లో ఎవరు గెలవబోతున్నారనేది తప్పకుండా మీ మ్యాచ్ ప్రిడిక్షన్ కూడా కామెంట్ రూపంలో తప్పకుండా ఖాళీగా ఉన్న కామెంట్ బాక్స్ని నింపేయండి, ఓకేనా? అండ్ లైక్ చేయండి, నచ్చకపోతే అది కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, సబ్స్క్రైబ్ అండ్ గంట బటన్ మాత్రం చాలా ముఖ్యం మీకు నాకు ఇద్దరికి. సో దాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.